6 కిలో చికెన్ ఉంటుంది అన్న, 10 kgs రైస్ ఉంటుంది. డైలీ వెళ్తుంది. ఒకసారి ఎక్కువ కూడా చేసుకొస్తా, ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి మిగిలిపోతుంది. నడిచినాడు మొత్తం అయిపోతుంది, మంచిగా నడుస్తుంది, మొత్తం అయిపోతుంది. 5,000 ఖర్చు వస్తుంది నాకు. 5,000 ఖర్చు వస్తుంది. ఓకే. దాంట్లో 7,000 8,000 వస్తుంది పర్ డే. పర్ డే. అది మొత్తం పోతే 6,500 7,000 అట్లా అవుతాయి. మిగులుతాయి నాకు 1,500 2,800 అట్లా మిగులుతుంది. 1,800 అట్లా మిగులుతుంది. ఒక్కోసారి మిగిలిపోతుంది అన్న, అది లాస్. ఓకే. డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఎవరికైనా? డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. బిర్యానీ ఎట్లా ఉంది? బిర్యానీ అయితే సూపర్ ఉందన్న. ఓకే. 99 రూపీస్కు అన్లిమిటెడ్ బిర్యానీ. రెగ్యులర్గా వస్తావా? రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు నేను ఇక్కడికే వస్తాను. ఎక్కడ ఉంటావు? నేను యాక్చువల్గా హైటెక్ సిటీలో ఉంటాను అన్న. హైటెక్ సిటీ. ఇది హైటెక్ సిటీగా? ఇక్కడ నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో లంచ్ టైం అప్పుడప్పుడు బాక్స్ తెచ్చుకున్నప్పుడు నేను ఇక్కడనే వచ్చి తింటాను. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో అమ్మ చేసినట్టే ఉంటుంది. మసాలాలు స్పైసెస్ ఎక్కువగా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా? చాలా బాగున్నది, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ దగ్గర ఏమేమంటే బిర్యానీలో? చికెన్ బిర్యానీ ఉంది, ఎగ్ బిర్యానీ ఉంది, చికెన్ అండ్ ఎగ్ ఉంది. ఇది చికెన్ బిర్యానీయా? ఇది చికెన్ బిర్యానీ. ఓకే. చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే. ఇదే రైస్ వచ్చేసి ఎగ్ వేసి ఎగ్ బిర్యానీ చేస్తాం. ఇది గ్రేవీ ఉంది. ఓకే. ఇది గ్రేవీ. చికెన్ దమ్ బిర్యానీ ఉంది అన్న. ఓకే. ఇదే రైస్ చికెన్ దమ్ బిర్యానీ ఉంది. ఇది ఓకే. 100 రూపీస్ అన్లిమిటెడ్. ఓన్లీ బిర్యానీలు దమ్ మాత్రమే ఉంటుందా? దమ్ మాత్రమే అన్న, ఇంకా ఫ్రై కానీ ఏమి ఉండదు. ఓకే. దమ్ బిర్యానీ ఉంది. దాంతో పాటు ఎగ్ కూడా ఉందా? దాంతో పాటు ఎగ్ ఉంది. ఓకే. రైస్ ఇస్తారు, రైస్తో పాటు ఎగ్ కావాలంటే ఎగ్ బిర్యానీ కావాలంటే ఎగ్ అంతే. ఓకే. దాంతో పాటు ఇది కాంబినేషన్, ఇది గ్రేవీ. ఓకే. మిరపకాయల గ్రేవీ. ఇది మిరపకాయల గ్రేవీయా? మిరపకాయల గ్రేవీ. ఓకే. మిరపకాయల గ్రేవీ. ఇది దాంతో పాటు రైతా ఉంటుంది. ఓకే. ప్రైస్ ఎంత బ్రో? చికెన్ బిర్యానీ వచ్చేసి 100 రూపీస్, ఎగ్ బిర్యానీ వచ్చేసి 80 రూపీస్. అన్లిమిటెడ్. ఎంతైనా తినచ్చు. ఏం రైస్ వాడతారు మీరు? ఇది బాస్మతి రైస్. బాస్మతి రైస్. చూడండి, బాస్మతి రైస్. ఓకే. బాస్మతి రైస్. ఇది ఎన్ని కేజీల రైస్ బ్రో? ఇది 8 kg. 80 kgs. 10 kgs రైస్ వస్తుంది, 8 kg చికెన్ వస్తుంది. ఓకే. 18 kg. టోటల్ 18 kgs. పర్ డేకి 18 kgs అమ్ముతారా? పర్ డే అంతే అమ్మేసుకుని. అంతే. ఒక మంది అమ్ముతారు. నేను ఒక్కడినే ఉంటాను కాబట్టి నేను ఒక్కడినే చేసుకుంటా అన్న. ఒక 70 మెంబర్స్ వస్తారు. 70 ప్లేట్స్ అవుతుంది. మీరే ప్రిపేర్ చేసుకుంటారు ఒక్కళ్ళు సింగిల్గా? డైలీ 70 మెంబర్స్ వస్తారు. 70 మెంబర్స్ పక్కా. 12 నుంచి 4 వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి 2 o'clock కూడా అయిపోతుంది. పెడుతున్నాను. అది ఇది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారన్నా? 2 months నుంచి పెడుతున్నాను. 2 months. ఓకే. ఇది అడ్రస్ ఎక్కడన్నా? ఇది ఐటీసీ కోహినూర్ రోడ్. ఐటీసీ కోహినూర్ అపోజిట్ రోడ్, ఇనార్బిట్ అపోజిట్ రోడ్. ఓకే. ఇంటి దగ్గర పక్కన రోడ్. ఇది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొస్తారు? ఇది ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేస్తాం. మసాలాలు కట్టెల పొయ్యి మీద చేస్తామన్న. ఇది కట్టెల పొయ్యి మీద ఇంకా టేస్ట్ వస్తుంది కదా. మామూలు గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తారు. కట్టెల పొయ్యి మీద చేస్తాం. మసాలాలు మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాం. ఓకే. బయట అయితే ఏం ఆర్డర్? మసాలాలు బయట తీసుకొచ్చి ఏం ఆర్డర్? మా మసాలా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది అట్లా ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అందరినీ అన్నది హోటల్ అయితే ఉంటుంది. బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకవేళ ఈ రూట్లో వస్తే విజిట్ చేయండి. అన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇస్తామన్న ఆర్డర్స్. బర్త్డే ఫంక్షన్ 50-100 ప్లేట్స్. 50 బండ డబల్ కా మిఠా కూడా చేస్తామన్న. దాంతోపాటు డబల్ కా మిఠా కూడా ఆర్డర్లో కావాలంటే ఇస్తాం. ఓకే. ఇంకా వెజ్ ఐటమ్స్ కూడా చేస్తారా? వెజ్ బిర్యానీ కూడా చేస్తారు. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆర్డర్ ఎట్లా వస్తే అట్లా అన్న. ఓకే. రెడీ అన్న. 6 కిలో చికెన్ ఉంటుంది అన్న, 10 kgs రైస్ ఉంటుంది. డైలీ వెళ్తుంది.
ఒక్కొక్కసారి ఎక్కువ కూడా చేసుకొస్తా, ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి మిగిలిపోతుంది. నడిచినారు మొత్తం అయిపోతుంది, మంచిగా నడిస్తే మొత్తం అయిపోతుంది. 5,000 ఖర్చు వస్తుంది నాకు, 5,000 ఖర్చు వస్తుంది. ఓకే. దాంట్లో 7,000 8,000 వస్తుంది Per day? ఫోను పర్ డే. అది మొత్తం పోతే 6,500 7,000 అట్లా అవుతాయి. మిగులుతాయి నాకు 1,500 2,800 అట్లా మిగులుతాయి, 1,800 అట్లా మిగులుతుంది. ఒక్కోసారి మిగిలిపోతుంది అన్న, అది లాస్. ఓకే. డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఎవరికైనా? డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అందరికి. ఓకే గట్టి అన్న బిర్యానీ ఎంత అన్న ప్లేటు? 100 రూపీస్ అన్న చికెన్ బిర్యానీ. అన్న ఒక ఎగ్ ప్లేట్ బిర్యానీ ఇవ్వండి 80, అన్న. ఎగ్ బిర్యానీ 80 రూపీస్ అన్న. మళ్ళీ ఆళ్ళ కంటే ఉల్లిపాయలు టేస్ట్ తీసుకో. ఉంటుంది మరి. ఆళ్ళ కంటే చాలా టేస్ట్ ఉంది. ఇవ్వనా? కొద్దిగా అన్నాడు. హాయ్ తమ్ముడు, హాయ్ అన్న. బిర్యానీ ఎట్లా ఉంది? బిర్యానీ అయితే సూపర్ ఉందన్న. ఓకే. 99 రూపీస్కు అన్లిమిటెడ్ బిర్యానీ. రెగ్యులర్గా వస్తావా? రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు నేను ఇక్కడికే వస్తా. ఎక్కడ ఉంటావు? నేను యాక్చువల్గా హైటెక్ సిటీలో ఉంటా అన్న. హైటెక్ సిటీ. ఇది హైటెక్ సిటీగా? ఇక్కడ నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో లంచ్ టైం అప్పుడప్పుడు బాక్స్ తెచ్చుకున్నప్పుడు నేను ఇక్కడనే వచ్చి తింటా. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మన ఇంట్లో అమ్మ చేసినట్టుగా ఉంటుంది. మసాలాలు స్పైసెస్ ఎక్కువగా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా? చాలా బాగున్నది, ఈయన కంటిన్యూ తీసుకుపోతాం. బాగుంటుంది. ఈయన కంటిన్యూ తీసుకుపోతాం. అడుగు. బిర్యానీ రోజు తీసుకుంటాం. తెలుగునే. ఇందులో అడుగునా మసాలా మసాలా పార్సల్ అయితే ఎంత నీ దగ్గర? 100 రూపీస్, పార్సల్ కూడా 100 రూపీస్. ఓకే. डेली लेके जाते यहाँ से बिरयानी? कैसा रहता, टेस्ट कैसा रहता? डेली कभी यही टाइम पे आके लेके जाते हैं डेली? तुम डेली लेके जाते हैं चिकन बिरयानी यहाँ से? टेस्ट कैसा है आपको? रीजनेबल रेट है, 100 रुपीस है ना, रीजनेबल रेट. चिकन बिरयानी डेली लेके जाते ना आप? 6 किलो చికెన్ ఉంటుంది అన్న, 10 kgs రైస్ ఉంటుంది, డైలీ వెళ్తుంది. ఒకసారి ఎక్కువ కూడా చేసుకొస్తా, ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి మిగిలిపోతుంది. నడిచినారు మొత్తం అయిపోతుంది, మంచిగా నడిస్తే మొత్తం అయిపోతుంది. 5,000 ఖర్చు వస్తుంది నాకు, 5,000 ఖర్చు వస్తుంది. ఓకే. దాంట్లో 7,000 8,000 వస్తుంది Per day? ఫోను పర్ డే. అది మొత్తం పోతే 6,500 7,000 అట్లా అవుతాయి. మిగులుతాయి నాకు 1,500 2,800 అట్లా మిగులుతాయి, 1,800 అట్లా మిగులుతుంది. ఒక్కోసారి మిగిలిపోతుంది అన్న, అది లాస్. ఓకే. డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఎవరికైనా? డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అందరికి.